హాయ్ చల్ల చల్లని కుల్ఫీ. మీ స్కూల్స్ కి హాఫ్ డేస్ ఇచ్చారా? అదేనండి, మీ పిల్లల స్కూల్స్ కి ఆఫ్టర్నూన్ నుండి ఇంటికి వస్తుంటే కుల్ఫీలు ఐస్ క్రీమ్స్ అడుగడుక్కైతే డిస్టర్బ్ చేస్తున్నాయి కదా. కెమికల్స్ తో చేసిన ఐస్ క్రీమ్స్ తెలిసినప్పటికీ వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఇప్పిస్తుంటాం కదా. బయట కొనిచ్చేదానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసి హైజీనిక్ గా పెడితే ఇష్టంగా తింటారు, హెల్దీగా కూడా ఉంటారు. పని టాస్క్, జీడిపప్పుల టాస్క్, బాదం పప్పుల టాస్క్, పాల టాస్క్, ఇంత టాస్క్ పెట్టుకునే కాడికి ఒక కుల్ఫీ ఇప్పిస్తే సరిపోతుంది కదా అనుకుంటారేమో. మన బద్ధకం అక్కడతోనే స్టార్ట్ అవుతుంది. మన చేతులతో పెట్టుకునే ఆనందం ఇక దేనితో రాదు కదా. సర్లేని కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక్క అరగంట ముందు బాదం పప్పులు, జీడిపప్పులు నానేసుకోవాలి. మరి వీడియోలో బాదం పప్పులు లేవనుకుంటున్నారు కదా, అన్ని ఉంటేనే చేయాలా ఏంటి? అర్థమైంది అనుకుంటా. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా నో ప్రాబ్లం. బాగా నానిన తర్వాత తక్కువ క్వాంటిటీలో షుగర్ తీసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకొని, పాలు కూడా మరుగుతూ ఉంటాయి కదా, పాలని కొంచెం దగ్గర పడేంత వరకు, చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని మరో 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకొని ఐస్ క్రీమ్ మోల్డ్ లో కానీ గ్లాసుల్లో కానీ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత ఎంజాయ్ చేయడమే. ఈ సమ్మర్ కి చల్లగా ఈ కుల్ఫీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మన ఛానల్లో ముందు వీడియోస్ చూడండి, వాటర్ మిలాన్ ఐస్ క్రీమ్ ఉంది, ఇంకా మంచి వీడియోస్ కూడా ఉన్నాయి.